ఏరా నువ్వు చెప్పేది నిజమేనా లేక తలతిక్క మాటలు మాట్లాడుతున్నావా? యారా నన్ను చూస్తే నీకు తలతెక్కొల్లా కనిపిస్తున్నానా? నిజంగా ఆ అమ్మాయి నీ వెంటపడి లవ్ చేస్తుందా? అబే లేదురా, ఆడెవడనుకో బడి లవ్ చేస్తుండే నా వెనకాల బడి లవ్ చేస్తానని చెప్తున్నాను. ఏదో మరసం మొహం వేసుకుని ఏదో డౌట్ లేడు. రేయ్ నువ్వెక్కడికి వెళ్తున్నావురా? నాకు అర్జెంటుగా లవ్ పుట్టింది, అందుకే వెళ్తున్నాను. అరే లవ్ అంటే ఏమన్నా షాప్లో దొరికే వస్తువు అనుకుంటున్నావా? ఎప్పుడు పడితే అప్పుడు దొరకడానికి. ఏరా ఎటకారంగా ఉందా నీకు? రేయ్ మేమెప్పుడు వెటకారం ఆడవరా? ఏరా నువ్వేం చేయలేనట్టు మాట్లాడతావేంటి? కాలేజ్కి వెళ్ళే అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకోలేదా? నువ్వే నా బంగారం అంటూ చంటిపాపలా ముద్దు చేయలేదా? వీడేమో ప్రేమ కవితలు పుస్తకాలు చదువుతున్నాడు, లవ్ లెటర్స్ రాస్తున్నాడు. అరే నవ్వేరుగా నరేష్ గాడు అర్ధరాత్రి పూట ఫోన్ చేసి నవ్వుతున్నాడు. ఏంటంటే తడిసి తబ్బుబ్బవుతున్నాడు. అరే మీరందరూ నవ్వుతున్నారు కదూ, ఒక్కళ్ళని కాదురా, ఇద్దరు అమ్మాయిని ప్రేమించి నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను. రేయ్ నీ ఫీలింగ్ నాకు అర్థమైందిరా. రే జోసఫ్ నువ్వు ఓ పని చెయ్యి, నరేష్ గడి సలహా తీసుకో, చాలా యూస్ఫుల్ అవుతుంది. వీడేంట్రా అంటే పట్టపగలే చొక్కలు చూపిస్తున్నాడు. రే నరేష్ నీ లవ్ స్టోరీ ఏంటో పూర్తిగా చెప్పరా, సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నావు. ఏ తల్లి కన్నబిడ్డో ముక్కు మొహం తెలియని ఇలాంటి వాడి వెంటపడింది. అరే నీ లవ్ స్టోరీ నమ్మలేకపోతున్నారా? కానీ కథ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందిరా. నెక్స్ట్ పార్ట్ గురించి చెప్పరా. అంటే ఏంట్రా, నేను నీకు కథలు చెప్పేవాళ్ళే కనిపిస్తున్నానా? చాచా కాదురా, అపూర్వ ప్రేమికుల కథ కదరా, చెప్పరా. ఎందుకురా వాడిని డిస్టర్బ్ చేస్తున్నావు? వాడు ఎంతో ఆస్తో చెప్పడానికి వచ్చాడు, చెప్పనీరా. ఏం చెప్పనరా, తను ఎందుకు లవ్ చేస్తుందో ఏమనుకుని లవ్ చేస్తుందో అర్థం కావట్లేదు. అదేరా నాకు అర్థం కావట్లేదు. 1,00,000 రూపాయలు ఇచ్చినా నవ్వేరా నీ ముఖాన్ని ఎలా ప్రేమించిందో నాకే అర్థం కావట్లేదు. రేయ్ నువ్వు ఆగరా లూజు, నువ్వు చెప్పరా. రేయ్ ఇప్పుడు నువ్వు లూజ్ అని అన్నావా నన్ను అన్నావా? అరే వాడిని అన్నాడు గాని నువ్వు చెప్పరా. ఏం చెప్పమంటావరా, నేను ఎటు వెళ్తే అటు నీళ్ళ ఫాలో అవుతుంది. ఫోన్ చేసి హలో బుజ్జి, హలో డార్లింగ్, హలో డియర్ అంటూ నవ్వుతూ మాట్లాడుతుంది. నువ్వెవరో అని అడిగితే నిన్ను లవ్ చేస్తున్న అమ్మాయిని అంటుంది. ఇంతవరకు అమ్మాయిని నువ్వు చూడలేదరా? ఎక్కడ చూశాను రా బాబు, ఓన్లీ వాయిస్ మాత్రమే తెలుసు. అసలు కనిపించకుండా లవ్ చేస్తున్నాను ఎందుకంటుందో అర్థం కావట్లేదు. రే తను అసలు ఎందుకు అలా చేస్తుందో మీరు ఎవరైనా గెస్ చేయగలరా? నాకు అర్థమైందిరా, ఆ అమ్మాయి కురూపి అనుకుంటాను. రేయ్ నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నాకు మండిందనుకో నేను మనిషిని కాదు. హలో హాయ్ బుజ్జి కన్నా. హాయ్ బుజ్జమ్మా. రే రే తనేరా. స్పీకర్ వచ్చారా? ఏంటి బుజ్జి ఫ్రెండ్స్ తో తగాదా పడుతున్నట్టున్నావు? ఈ విషయం నీకెలా తెలుసు? నాకంతా తెలుసు. నీ పక్కనే నుంచుంది జోసెఫ్ కదూ? ఏయ్ నువ్వెక్కడో ఉన్నావు. ఎక్కడున్నావు చెప్పు. నిజంగా నేనెక్కడున్నానో నీకు తెలీదా? నేనెప్పుడు నీ మనసులోనే ఉంటాను. ప్రశ్నలు వేయకుండా ముందు నేను చెప్పేది విను. జోసెఫ్ కి లవర్ లేదని బాధపడుతున్నాడు కదూ, అతనికి చెప్పు తను నల్లగా ఉన్నా కలగా ఉంటాడని. ఖచ్చితంగా తనకు అమ్మాయి దొరుకుతుంది. కష్టపడి లవ్ చేయమని చెప్పండి, అంతేగాని మనల్ని చూసి కుళ్ళుకోవద్దనండి. నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎక్కడున్నావో చెప్పవా? నీ మనసులోనే ఉన్నానని ఇందాకే చెప్పానుగా. పోతే గణేష్ గురించి చెప్తాను విను. అతను ప్రేమించడం మొదలు పెట్టగానే హెయిర్ స్టైల్ మార్చాడు. అతన్ని చూస్తే జాలేస్తుంది. అమ్మాయిలు పర్సనాలిటీని చూసి ప్రేమించరు. ప్రేమ గుడ్డిదే కావచ్చు, కానీ ప్రేమ ప్రేమనే ప్రేమిస్తుంది. ప్రేమించే వాళ్ళ ప్రేమని అవమానించకూడదని అతనికి చెప్పండి. సరే బుజ్జి ఉంటాను. ఒక్క నిమిషం. మఫ్టీలో నువ్వు చాలా స్మార్ట్ గా ఉన్నావు. నీ రెడ్ కలర్ టీ షర్ట్ సింప్లీ సూపర్. సరే ఉంటాను. బుజ్జమ్మా యారా ఇప్పుడైనా నమ్ముతారా నా స్టోరీ కదని?
ఆ అమ్మాయి మాటలను బట్టి చూస్తుంటే ఇక్కడే ఎక్కడో ఉండుంటుందిరా. గొప్పడు మరి ఇటు చెప్పాలి మనకి. రే ఇప్పుడు నెంబర్ వచ్చింది కదా, ఆ నెంబర్కి మళ్ళీ కాల్ చేయరా. హలో, ఎవరండి? నేను చంద్రముఖిని మాట్లాడుతున్నాను. అంటే ఇంత ముందు మాట్లాడింది అరుంధతే తల్లి? అరుంధతియో మంత్రో అవన్నీ నాకు తెలీదు. అయినా మేమందరినీ పేర్లు అడుగుతామా? ఇది కాయిన్ బాక్స్ అండి. ఓ అవునా? ఇంత ముందు వచ్చిన అమ్మాయిని మీరు ఏమైనా చూసారా? లేదు బాబు, నాకేం తెలీదు. సరే ఆ అమ్మాయి గురించి మీకు ఏమైనా తెలుసా? నాకేం తెలీదు. వచ్చింది, ఓ ఫోన్ చేసి 500 నోట్ ఇచ్చి వెళ్ళింది. ఒక్క కాల్కి 500? ఏంట్రా ఒక్క కాలుకి 500? అమ్మా ఇంతకీ అమ్మాయి ఎలా ఉంది? చాలా అందంగా ఉంది. చాలా అందంగా ఉందంట్రా. ఎవరో కోటీశ్వర్ల పిల్ల అనుకుంటారు. కోటీశ్వర్లు పిల్లంట్రా. మహాలక్ష్మిలా ఉంది. మహాలక్ష్మిలా ఉందంట. ఫోన్ మాట్లాడేసి కార్లో వెళ్ళిపోయింది. కార్లు వెళ్ళిపోయిందంట్రా. ఉంటా బాబు. సరే అండి ఉంటానా. ఆవిడ చెప్పేదాన్ని బట్టి చూస్తే బాగా డబ్బున్న అమ్మాయిలా ఉందిరా. ఒరేయ్ నరేష్, నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించరా. నువ్వు గొప్పింటి పిల్లని పెళ్లి చేసుకోబోతున్నావు, నన్ను మాత్రం మర్చిపోకురా. అరే, ఆ అమ్మాయికి చెల్లుంటే నేను కూడా ధనవంతుడైపోతానురా. రేయ్ ఆ అమ్మాయి అడుక్కు తినేదైనా సరే నిన్ను పెళ్లి చేసుకోదు. అరే భలే అమ్మాయిని పట్టావరా, మా అందరికీ పరిచయం చేయవా? రే ఆ అమ్మాయి నిన్ను చాలా సిన్సియర్గా సీరియస్గా లవ్ చేస్తుందిరా. రే నిన్ను ఇంప్రెస్ చేయడానికి ఇలా చేస్తుంది. వదిలేసేరా. ఎడబాటుతో దూరం అయితేనే ప్రేమ ఎక్కువ అవుతుంది. అప్పుడు ఇంతకన్నా ఎక్కువ లవ్ చేస్తుంది. అరే నన్ను మాత్రం మర్చిపోకురా, నువ్వు నా ప్రాణ స్నేహితుడురా. ఎరా ఇప్పుడు దాకా ఏమన్నావరా? నువ్వు పెద్ద క్లోజప్ నవ్వుకి బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటున్నావా? ఏదో పందు పొలమో వేసుకుని. రా. సార్ నాకు చాలా ఆకలి అవుతుంది. ముందు హోటల్కి, దాని తర్వాతనే కోర్టుకి. కాస్త ఆగరా నాయనా, నిన్ను జడ్జి గారి ముందు హాజరుపరిచిన తర్వాత పెరుగన్నం తినిపిస్తా. పెరుగన్నం తినిక నేను చిన్న పిల్లగాని లెక్క కనిపిస్తున్నాను సార్. నేను సింహం. చికెన్ బిర్యానీ పాయాగే కావాలి. ఎరా నీ గురించి నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? అసలు నువ్వు కొట్టేకినా బంగారం గొలుసా, నీకు మేము బిర్యానీలు పాయలు పట్టరావాలా? కొల్లబొట్టు చెక్కలంతే. నువ్వు కానిస్టేబుల్ పని చేసుకో. నాకు ఆకలి అవుతుంది సార్. నాకు హోటల్ తీసుకుపోతారా లేదా? కాస్త ఓపిక పట్టరా, ఇంతవరకు మేమే తినలేదు. మీరు తినకుండా చేయకుండా నాకేం చేశాడుతున్నా సార్? ఇగో నాకు చికెన్ బిర్యానీ కావాల్సిందే. నాకు కావాల్సిందే, నాకు ఆకలి అవుతుంది సార్. ఏంటి నరేష్, ఏంటి గోలా? అదే అర్థం అవట్లేదు సార్. నువ్వు వెళ్ళి ఆడికి ఏం కావాలో తీసుకురాపో. ఇదిగో సుబ్బారావు, ఎల్లుండి ఎలా వెళ్తాం? నాకు సీగర్ 2 బిర్యానీలు పాయలు పట్టరా, బాగుంటుందండి. బిర్యానీ కావాలరా నీకు? హలో, ఎవరు కావాలి? మీరక్కర్లేదండి. ఏంటి నేను అక్కర్లేదా? మరి నాకెందుకు ఫోన్ చేసావమ్మా? నరేష్ ఉన్నాడా? ఓ నరేషా, కాస్త ఆగు. నరేష్ సార్. నీకే ఫోన్. సార్ ఫోన్ మాట్లాడు. హలో. ఏం బుజ్జి కన్నా? చెప్పు. ఎలా ఉన్నావమ్మా? నీ మీద కోపంగా ఉన్నాను. ఎందుకు? నన్ను చూసి ఫోన్లో మాట్లాడావు కానీ నన్ను కలవకుండా వెళ్ళిపోయావు. నేను నా ఫ్రెండ్స్కి చూపించాలని ఎంత ఆశపడ్డానో వాళ్ళు చాలా ఆశపడి ఎదురు చూసి నిరాశతో వెళ్ళిపోయారు. నీ ఫ్రెండ్స్ మాత్రమే ఆశపడ్డారా? నువ్వు నన్ను చూడాలని ఆశపడలేదా? పడ్డాను కాబట్టే నేను నీకోసం వెతికాను. నువ్వు లవ్ చేసిన అమ్మాయి పేరైనా చెప్పరా అన్నారు. తెలీదంటే నన్ను టీచ్ చేశారు. నేను చాలా ఇన్సల్ట్గా ఫీల్ అయ్యాను. పేరడిగితే చెప్పాల్సింది బుజ్జి. ఏంటి జోకులేస్తున్నావా? నువ్వు తెలీదు, నీ పేరు తెలీదంటే రింగ్ టోన్ ప్రేమిస్తున్నావా అని ఏడిపించారు. నువ్వెలా ఉంటావో నాకు తెలియకపోయినా కనీసం పేరన్నా తెలియపోతే ఎలా? సారీ బుజ్జి, నీ నోటి వెంట నా పేరు వినాలని నాకు ఆశగానే ఉంది. కానీ అసలు పేరు చెప్తే దాన్ని బట్టి నా అడ్రస్ పట్టేస్తావు కదా పోలీసు. ఓహో, నేను ఐడియా చెప్పనా? మీరే నాకు చక్కటి పేరు పెట్టి పిలవండి. ఈ ఐడియా ఏదో బానే ఉందా? నేను నిన్ను పప్పి అని పిల్లనా? అది కుక్క పిల్ల పేరులా ఉంది. వేరే ఏదైనా పేరు పెట్టండి. నచ్చలేదా?
మరి ఏమని పిలాలి? చెలియా, సఖియా, బంగారం, చచా ఇవన్నీ ఆ సుబ్బుగడి పిలిచే పేర్లు. మరి ఏమని పిలాలబ్బా? నాకేం తోచట్లేదు. సింగారం, బంగారం, ఎత్తడే, పొత్తడే, జేజమ్మా అని పిలవనా? జేజమ్మ ఏంటి బామ్మలాగా? చూడు, నాకు అమ్మాయిలు ముద్దు పేరుతో పిలవడం రాదు. సడన్ గా ఇలా పేర్లు పెట్టమంటే ఎలాగా? బాగా ఆలోచించు బుజ్జి. గుండెల్లో ప్రేముంటే పేరు అదే తన్నుకొస్తుంది. అమ్ములని పిలవనా? అమ్ములేంటి బామ్మలాగా? నా వయసుకి తగ్గ పేరు తెలియట్లేదా? అదే కదా ఇబ్బంది. నువ్వు పేరు చెప్పు, నేను అలా పిలుస్తాను. లూజు, నేను నిన్ను బుజ్జి అని పిలుస్తున్నాను కదా. నువ్వు నాకు బుజ్జి అయితే మరి నేను నీకేమవుతాన్రా? ఏమవుతావు? బుజ్జమ్మని నానా. బుజ్జమ్మ అని పిలవచ్చు కదా. బుజ్జమ్మ భలే ఉన్నా. నా బుజ్జి బంగారం, నా బుజ్జి సింగారం. ఇదిగా నిన్ను నేను బుజ్జమ్మని పిలుస్తుంటే నా నరాలు జివ్వుమంటున్నాయి. నువ్వు అలా పిలుస్తూ ఉంటే యువతల నా పరిస్థితి సేమ్ టు సేమ్ చివ్వుమంటున్నాయి. ఏది మళ్ళీ ఒకసారి పిలు. బుజ్జ, నాకు సిగ్గేస్తుంది. పర్వాలేదు బుజ్జి, ఒకే ఒకసారి పిలు ప్లీజ్. ప్లీజ్ పిల్ల పిలు బుజ్జి. అయితే మరి కాసుకో. బుజ్జమ్మ. ఏయ్, సార్, వేరే వాళ్ళ ఫోన్ తీసుకుంటే వెంటనే తిరిగి ఇచ్చేయాలన్న కామన్ సెన్స్ లేదా? ఎవర్రా ఫోన్ లో? అది యాక్చువల్గా అది ఏమైనా ఏంటయ్యా అది అది అంటూ సాగదీస్తావు? నువ్వు ఫోన్ పెట్టేసరికి తెల్లారేటట్టుంది. ముందా సెల్లో ఉన్నోండి కోర్టుకు తీసుకెళ్ళాలి, అది ఆలోచించు. సార్, బిర్యానీ వచ్చాక 2 మొదలు తిని వెళ్ళిపోతాం సార్. ఆ బిర్యానీ వచ్చి కూడా చాలా సేపు అయింది. వాడు తిని చచ్చాడో లేదో ముందా చూడు. అయ్యి బాబు, ఇది పట్టుకోండి. నా బిర్యానీ కూడా తినేస్తున్నాడు ఏంటో. ఏంటి మీరు అడిగిన దానికి సమాధానం చెప్పరు? ఆ విషయం వదిలేసే శ్రావణి. మన గురించి ఏదో మాట్లాడే వాళ్ళ గురించి మనకెందుకు? అసలు ఊళ్ళో ఏం జరుగుతుందో తెలుసా? మనల్ని చూసి పిల్లలు చెడిపోతున్నారు. ప్రేమించిన వాళ్ళంతా ప్రేమించడం మొదలుపెట్టారు. కవితలు రాస్తున్నారు. ఫోన్లో నిమిషం కూడా ఖాళీ లేకుండా తెగ మాట్లాడిస్తున్నారు. మనం ప్రేమించి పెళ్లి చేసుకోవడం చూసి వాళ్ళందరికీ లవ్ ఫీల్ వచ్చేసింది. ఓహో, ఏంటి ఓహోనా? మొత్తం విని చివర్లో ఓహో అంటావేంటి? ఎవరో ఎవరికి అని ఏం అడగవా? నేను అడిగిన దానికి తమరు సమాధానం చెప్పరు కదా. నేను ఇంత ఇంట్రెస్టింగ్గా ఒక మ్యాటర్ చెప్తే నేను అడిగిన దానికి సమాధానం చెప్పరా? మీరు అడిగిన దానికి సమాధానం చెప్పాలా అంటావేంటి? అరే, ఫోన్ నెంబర్ నోట్ చేసుకోరా అంటే రాయడానికి బద్ధకంగా ఉంది అనే ఆ గణేష్ గాడు ఇప్పుడు పేజీలు పేజీలు ప్రేమలేఖలు రాస్తున్నాడు. అది కవితల్లో. కోట్ ఇచ్చినా నవ్వన ఆ నరేష్ గాడు అస్తమాను తెగ మురిసిపోతున్నాడు. అదేంటి ఏంటని ఆశ్చర్యంగా అడగవా? వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు తెలుసా? ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నారు. ఏంటి ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నారా? ఏంటి జోకా? అలా కాదులే, ఎవరు ఎవరిని ప్రేమిస్తున్నారని అడగవా? అరగంట నుంచి నేను అడిగే ప్రశ్నకు సమాధానం లేదు, కానీ నేను అడగాలి అంతేగా. సరే చెప్పండి, ఎవరు ఎవరిని ప్రేమిస్తున్నారు? నేను సరిగ్గా ఇలానే అడిగాను, కానీ చెప్పడం లేదు. మిమ్మల్ని ఏం చేసినా నాకు తెలియని విషయం నేను చెప్పలేను. ఏదో ఒకటి చెప్పి డైవర్ట్ చేయాలని చూడకండి. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. నువ్వేం అడిగావు? ఓహో, నేను అడిగిందే మర్చిపోయారా? అత్తే ఇంటికి వెళ్తానన్నారు కదా, వెళ్ళారా లేదా? వెళ్దామనే బయలుదేరాను. దారిలో టైర్ పంక్చర్ అయింది. ఎండ ఎక్కువైపోయింది. పైగా వర్షం పడేలా కూడా అనిపించింది. ఏంటలా చూస్తున్నా? నువ్వు చెప్పినట్టే గుమ్మం దాకా వెళ్ళాను, కానీ బయట నుంచే వెనక్కి తిరిగి వచ్చేశాను. ఏ? ఆ క్షణం ఆ గుమ్మం ముందు నిలబడ్డప్పుడు నువ్వు అవమానపడ్డం గుర్తొచ్చింది. మనసుకు బాధ అనిపించింది. అందుకే వెళ్ళలేదు. పాత విషయాలన్నీ మర్చిపోమని చెప్పాను కదా. నేను మర్చిపోవాలని అనుకున్నాను, కానీ నమ్మించి మోసం చేసిన వాళ్ళని, అవమానించిన వాళ్ళని అంత తొందరగా మర్చిపోలేను శ్రావణి. అక్కడ అడుగు పెట్టగానే ఇక్కడే నా శ్రావణి కన్నీరు కార్చింది, ఇక్కడే అవమానపడిందని అవన్నీ గుర్తుకొచ్చాయి. వెళ్దామనుకున్నా నా మనస్సాక్షి వెళ్ళనివ్వలేదు. నేను కావాలని తిరిగి రాలేదు, ఆత్మసాక్షి తీసుకొచ్చేసింది. మీరు నా మీద పెంచుకున్నది ప్రేమ, ఇష్టమా లేదా అంతకన్నా గొప్పదా అన్నది తెలియడం లేదు. మీరు చూపించే ప్రేమ సంతోషం కలిగిస్తుంది, కానీ అది అవతల వాళ్ల మీద విరక్తిగా మారకూడదు కదా. దాని గురించే దిగులు పడుతున్నాను.
అత్తయ్యకి లావణ్యకి మాత్రం మనం తప్ప ఎవరున్నారు? మీ అన్నయ్య వదిన చూసి చూడనట్టున్నారని అత్తయ్య చెప్పిన విషయం మర్చిపోయారా? మనమే కదా వాళ్ళకి అండగా ఉండాలి. జరిగింది బాధపడాల్సిన విషయమే, కాని మర్చిపోవాలి. విడిపోయిన కుటుంబం ఎప్పటికైనా కలవాలి. జరిగిన అవమానం గురించి నేను బాధపడట్లేదు. అత్తయ్యతో కలిసి ఉండలేకపోతున్నామే అని బాధపడుతున్నాను. నా కోసం, నా సంతోషం కోసమైనా మీరు అత్తయ్యని కలవాలి. ఖచ్చితంగా కలుస్తాను శ్రావణి. నువ్వు చెప్తే శత్రువునైనా పలకరిస్తాను. అయితే రేపు వెళ్ళి అత్తయ్యని కలవండి. సరే శ్రావణి. ఏది చెప్పినా కాదనరు. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదు. నా మీద కోపమా? ఓ, లేదు. లేదా? మీకు ఇష్టం లేనివి చేయమంటున్నాను, వెళ్ళను అన్న చోటికి వెళ్ళమంటున్నాను. అందుకే కోపంగా ఉన్నారు కదూ? మంచి విషయమే కదా చెప్తున్నా. కోపం ఎందుకు? లేకపోతే నేను ఇంతకుముందు థ్యాంక్స్ చెప్తే బస్ కండక్టర్లా చిల్లర లేదు 2 ముద్దులిస్తావా అనేవారు. ఇప్పుడు థ్యాంక్స్ చెప్తే మౌనంగా ఉన్నారు. ఓ అయితే చిల్లరుందా? చాలా ఉంది, ఇవ్వనా? అమ్మ దొంగ, నువ్వు చాలా ముదిరిపోయావు.